హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ఒక ఫుల్ డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఫెస్టివ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, మనం ఫెస్టివ్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం. అయితే రోజు చేసుకునే రెగ్యులర్ వర్క్స్తో పాటు ఈ ఫెస్టివ్ క్లీనింగ్ నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ క్లీనింగ్ అనేది నేను కిచెన్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా స్టవ్ అయితే మాత్రం చాలా డర్టీగా అయిపోతుంది. నేను రెగ్యులర్గా స్టవ్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఒక బౌల్లోకి 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని దానికి కొద్దిగా వెనిగర్ని యాడ్ చేసుకుని స్టవ్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. స్టవ్ని ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోయినా లేదా బాగా జిడ్డు పట్టినప్పుడు ఇలా వెనిగర్ అండ్ బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకుంటే స్టవ్ చాలా చక్కగా క్లీన్ అవుతుంది. ఫస్ట్ కొంచెం ఈ వెనిగర్ అండ్ బేకింగ్ సోడాతో స్టవ్ అంతా స్క్రబ్ చేసేసుకోవాలి. మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత కొద్దిగా డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుని స్క్రబ్ చేస్తున్నాను. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong. డిష్ వాషర్ లిక్విడ్తో కూడా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్తో తుడుచుకుంటున్నాను. ఇక్కడ నేను చిమ్నీల క్లీనింగ్ అయితే చూపించట్లేదు. వాటిని చిమ్నీలను క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా వెనిగర్ అండ్ బేకింగ్ సోడాలో నైట్ అంతా సోక్ చేసుకుని మార్నింగ్ క్లీన్ చేసుకుంటే మళ్ళీ అవి కొత్తగా మెరుస్తాయి. వాటి క్లీనింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చిమ్నీల క్రింద కొద్దిగా బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవి యూస్ చేయని అట్ల కడాయిని పెట్టుకుంటాను నేను. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా పాలు అవి పొంగినప్పుడు వాటిని మాత్రం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా. తడి క్లాత్తో మొత్తం అంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ అంతా మంచిగా పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ప్లేట్స్ అవి అరేంజ్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక వంట చేయాలి. కొద్దిగా ఎక్స్ట్రా వర్క్స్ అనేవి పెట్టుకున్నప్పుడు నేను వంట పని అనేది చాలా సింపుల్గా చేసుకుంటాను. కొద్దిగా రైస్ పెట్టేసుకుని రసం అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎగ్ కర్రీ ప్రిపరేషన్ మాత్రం చూపిస్తున్నాను. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకుని కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన కారం, ఉప్పు, 1 స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని నేను పేస్ట్గా చేసుకుని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది యాడ్ చేశాను. ఈ పేస్ట్కి బదులుగా విడివిడిగా పౌడర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మసాలాస్తో పాటు మంచిగా మగ్గిన తర్వాత ఒక 150 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకుని కర్రీని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. కుక్ అవుతున్న ఈ కర్రీకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో.
కర్రీ అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి దగ్గరకు అవుతున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను నాన్ వెజ్ కర్రీస్కి యాడ్ చేస్తుంటాను. కర్రీ అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. వంట పని అయిన తర్వాత క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు బ్యూటీ పార్లర్ అయితే రన్ చేసేదాన్ని ఇంట్లోనే. మధ్యలో వదిలేసాను, మళ్ళీ అది స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా చైర్ అవి కొంచెం అరేంజ్ చేసుకుంటున్నాను. రూమ్ మేకవర్ అంతా కాకుండా జస్ట్ పక్కన పెట్టేసిన చైర్ని మాత్రం తీసుకుని అరేంజ్ చేసుకున్నాను. పార్లర్ మేకవర్ అంతా తర్వాత చేసుకోవాలి. మళ్ళీ పార్లర్ అయితే మాత్రం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చైరు థ్రెడ్స్ అవి కొంచెం అరేంజ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. క్లీనింగ్ అనేది నేను కిచెన్లో యూస్ చేయని వస్తువులు ఉంటాయి కదా, ఆ ర్యాక్స్తో ముందుగా స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ నేను ఒక్కొక్క ర్యాక్ వైజ్ చేసుకుంటాను. ఒకే డేలో మొత్తం అన్ని క్లీన్ చేయడం అంటే నేను చేయలేను కాబట్టి ఒక్కొక్క ర్యాక్ వైజ్ చేసుకుంటాను. ఫస్ట్ పై ర్యాక్లోని స్టీల్ సామాన్లన్నీ తీస్తున్నాను. పై ర్యాక్లోని సామాన్లన్నీ కింద పెట్టేసుకుని కొన్ని ఐటమ్స్ తీసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్గా డిష్ వాటర్తోనే క్లీన్ చేసేస్తున్నాను. ఈ పై ర్యాక్లో ఉన్నవన్నీ కొత్తవే, అంటే రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చినవి కానీ లేదా యూస్ చేయని ఐటమ్స్ కానీ అన్నీ పైన పెట్టేస్తాను. కొత్తవి అండ్ నీట్గానే ఉంటాయి, సో ఈజీగానే అయిపోతుంది. బట్ స్టీల్ సామాన్లు నీట్గా కనిపించాలంటే పైన ఉండే లేబుల్స్ కొత్త వాటికి వస్తాయి కదా, వాటిని వెంటనే హీట్ చేసుకుని తీసేసుకోవాలి. లేకపోతే అవి కొన్ని రోజులకి అవి తీద్దామన్నా రావు, నెక్స్ట్ గమ్మిగా అనిపిస్తుంది ఆ ప్లేస్. ఇది వరకు అయితే మేము లేబుల్స్ అవి తీయకుండా వాటిని పైన అలానే పెట్టేసేవాళ్ళం, సో అవే లేబుల్స్ ఉండిపోయినాయి. మ్యాక్సిమం చాలా సామాన్లకైతే ఆ లేబుల్స్ అయితే మాత్రం అలానే ఉన్నాయి. వాటిని ఇప్పుడు తీయడం అంటే నాకు చాలా పెద్ద పని అవుతుంది కాబట్టి నేను ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒక ర్యాక్లోని మొత్తం స్టీల్ సామాన్లన్నీ క్లీన్ చేసుకుని వాటిని శుభ్రంగా క్లాత్తో వెంటనే తుడిచేసుకుని ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. మా చిన్నతనంలో అయితే మా పెద్దవాళ్ళు క్లీన్ చేసేటప్పుడు మొత్తం స్టీల్ సామాన్లన్నీ ఒకే డేలో కంప్లీట్ చేసేసేవారు. అలాగే ఇత్తడి సామాన్లన్నీ ఒకరోజు పెట్టుకునేవారు. బట్ ఈ జనరేషన్లో మనమైతే అన్నీ ఒకేసారి క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద పని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. కాబట్టి నేను ఎంతవరకు చేసుకోగలను అంతవరకు మాత్రమే చేసుకుంటాను. ఫస్ట్ అయితే మాత్రం ఒక్క ర్యాక్లోని స్టీల్ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. రెగ్యులర్గా చేసుకునే రొటీన్ వర్క్స్తో పాటు ఒక్కొక్క ర్యాక్ వైజ్ క్లీన్ చేసుకుంటాను. ఈ సామాన్లు క్లీన్ చేసేటప్పటికి లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్లోకి ఎగ్ కర్రీతో పాటు మార్నింగ్ పిల్లల కోసం చేసిన లెమన్ రైస్ అయితే ఉంది. వాటితోనే లంచ్ అయితే ఫినిష్ చేసేసాం. ఇక ఈవినింగ్ వచ్చేసి క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్న సామాన్లన్నింటినీ అరేంజ్ చేసుకుంటున్నాను. ముందుగానే ర్యాక్ అంతా క్లీన్ చేసుకుని పైన ఉండే గ్లాస్ని కూడా క్లీన్ చేసుకున్నాను. అలాగే బాగా పైన పెట్టుకున్న ఇత్తడి సామాన్లు కూడా తీసేసాను. నెక్స్ట్ క్లీనింగ్ వచ్చేసి ఆ ఇత్తడి బిందెల్ని క్లీన్ చేసి వాటిపైన పెట్టేయాలి. మనం క్లీనింగ్ ఎప్పుడు చేసుకున్నా ఎన్ని రోజులు చేసుకున్నా పైనుంచి చేసుకుంటే క్లీనింగ్కి ఎక్కువ రోజులు టైం పట్టినప్పటికీ ఇల్లు అయితే శుభ్రంగానే ఉంటుంది.
డే 1 క్లీనింగ్ వచ్చేసి జస్ట్ ఒక్క ర్యాక్ మాత్రమే అయింది. అండ్ మా హౌస్ వచ్చేసి ఓల్డ్ హౌస్ని, మాడ్యులర్ ర్యాక్స్ అవి ఏమి ఉండవు, జస్ట్ అన్నీ మేము అరేంజ్ చేసుకున్నవే. మొత్తం సామాన్లన్నింటినీ వాటి ప్లేస్లో వాటిని అరేంజ్ చేసేసాను. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ సింపుల్ డైలీ రొటీన్ క్లీనింగ్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వ్లాగ్స్ని కంటిన్యూ చేయాలి అంటే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఉన్న ఇత్తడి వస్తువుని నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.